ఆదిలాబాద్ నిర్మల్ ఇన్ఛార్జ్ నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 10న హైదరాబాద్ లో జరగబోయే ప్రధాని మోదీ బహిరంగ సభకు పోలింగ్ బూత్ నుండి 20 మంది చొప్పున అన్ని కుల సంఘాలు పెద్దలు మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 11వ ఆర్థిక స్థానం ఉన్న భారతదేశం ఈ రోజు 3వ స్థానం కొద్ది నెలలోనే 2వ స్థానానికి ఎదుగుతుంది. ఆర్థికంగా పటిష్టం. ఒకప్పుడు భాగ్యనగరంలో హైదరాబాద్ నడిబొడ్డున బాంబు పేలుళ్ళు, అదేవిధంగా బాంబేలో వందలాది మంది తాజ్మహల్ కావచ్చు, అక్కడ రైల్వే స్టేషన్లో కావచ్చు వందలాది మంది ఉగ్రవాదుల దాడితోటి చనిపోతే దాని మీద ఎటువంటి యాక్షన్లు లేవు. అదే గత సంవత్సరము పుల్వామా దాడిలో హిందువుల మీద దాడులు చేసినప్పుడు ఈట్ కా జవాబ్ పత్తర్ అనే విధంగా కేవలం 2 మహిళలే 21 నిమిషాల్లో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. 2047 వరకు భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ధ్యేయంగా భారతదేశం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈరోజు ప్రపంచంలో సుమారు 50 దేశాలలో యుద్ధ వాతావరణం. 12 సంవత్సరాలు 3 సార్లు ముఖ్యమంత్రి, ఆ తర్వాత 3 సార్లు ప్రధానమంత్రి. 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణకు 10వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత హైదరాబాద్కు రావడం మొదటిసారి. తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు భవిష్యత్తు భరోసా ఇచ్చే విధంగా 10వ తారీఖు హైదరాబాద్లో జరిగేటటువంటి ఆ యొక్క భారీ బహిరంగ సభలో దాదాపు 3 లక్షల పైన తెలంగాణ ప్రజలు స్వాగతం పలికే విధంగా ఆ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దానికి ఆదిలాబాద్ ఏర్పాట్ల గురించి, జిల్లా ఏర్పాట్ల గురించి పెద్దలు, నిజామాబాద్ శాసనసభ్యులు సూర్యనారాయణ గారు ప్రత్యేకంగా రాష్ట్ర పార్టీ నియమించడం జరిగింది. వారు మిగతా విషయాలన్నీ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ యొక్క సభకు ప్రతి పోలింగ్ బూత్ నుండి కనీసం ఒక 20 మంది ఆ యొక్క సభకు తరలి వెళ్ళాలని జిల్లా పార్టీ ఇప్పటికే ఒక ఆలోచన చేసి ఆ విషయాలు పెద్దలు సూర్యనారాయణ చెప్తారు. నిన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటటువంటి 28 ఎన్నికలు వచ్చినా, 29లో ఎన్నికలు వచ్చినా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఇప్పటికే సంకేతాలు రావడం, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి రేపు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రేపు బహుమతిగా ఇవ్వబోతా ఉన్నారు. నిన్నటి వరకు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, మరో పక్క తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఇంకో పక్క స్టాలిన్,
రకరకాల కుట్రలు చేసి ప్రజల్ని ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. ఈరోజు అటువంటి వాళ్ళందరికీ పశ్చిమ బెంగాల్లో వచ్చినటువంటి విజయం కావచ్చు, అస్సాంలో వచ్చినటువంటి విజయం కావచ్చు, పుదుచ్చేరిలో వచ్చినటువంటి విజయం కావచ్చు, అదేవిధంగా కేరళలో భారతీయ జనతా పార్టీ ఎదిగినటువంటి తీరు కావచ్చు, తమిళనాడులో స్టాలిన్ ఓటమి విషయం కావచ్చు. దీనివల్ల ఈ దేశంలో మంచి చేసే వాళ్లకు ఎప్పుడు కూడా ప్రజలు ఆదరిస్తారని, ఏ రకంగానైతే భారతీయ జనతా పార్టీపై విషయం కక్కి ఒక పక్క స్టాలిన్, మరో పక్క మమతా బెనర్జీ గారు కనీసం ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయితే తర్వాత విషయం, ఎమ్మెల్యేగా కూడా